వెట్టి చాకరీ చేస్తున్న గుత్తేదారు నుంచి కూలీలకు విముక్తి కల్పించారు నాగర్ కర్నూలు జిల్లా అధికారులు. మల్లేశ్వరం గ్రామ సమీపంలోని కృష్ణానది తీర ప్రాంతంలో రెవెన్యూ, పోలీసు, లేబర్ అధికారులు దాడులు నిర్వహించారు. ఏపీకి చెందిన దినకర్ అనే గుత్తేదారుడు డబ్బులు కమిషన్ తీసుకొని చేపలు పెట్టేందుకు కూలీలను తీసుకొచ్చాడు. హైదరాబాద్, వైజాగ్, సికింద్రాబాద్, మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ దగ్గర అడ్డ కూలీలుగా పనిచేసే కొందరిని తీసుకువచ్చి పని పేరుతో వెట్టి చాకరీ చేపిస్తున్నారని బాధితులు ఆరోపించారు. 7 మంది కూలీలను ఆర్డీఓ బన్సిలాల్ ఎదుట హాజరుపరిచారు. గుత్తేదారుడిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ ఆదేశించారు. హైదరాబాద్లో పనికి వెళ్ళినాం సార్. ట్రాక్టర్ దగ్గర అడ్డ మీద పని చేసుకుంటూ ఉంటున్నాం. అక్కడ ఒక వ్యక్తి వచ్చి మాకు పని ఉందని పని చూపిస్తానని చెప్పి ఇక్కడ తీసుకొచ్చింది కొల్లాపూర్కు. తీసుకొచ్చి వాళ్ళకు ఇక్కడ చేపలు పట్టే పని మాకు తెలియదు. ఫస్ట్ తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోయిండు. ఆయన ఇంతకుముందుకు మా మీద పైసలు తీసుకున్నాడంట. మాకైతే ఇంతవరకు రూపాయి ఇచ్చింది లేదు. ఆయన ఇక్కడ తీసుకొచ్చి డైలీ 3 hours పని ఉందని చెప్పి తీసుకొచ్చిన తర్వాత మేము ఇక్కడ వచ్చి మాకు ఒక 5 రోజులు 6 రోజులు చేసిన తర్వాత మేము వెళ్ళిపోతామని చెప్పినాము. మాకు నచ్చలేదు పని. వెళ్ళిపోతామంటే ఇక్కడ ఉంటూ వాళ్ళు కొట్టడానికి వచ్చి చంపేస్తాం అది అని చెప్పి బెదిరించిండు. మధ్యలో నిన్న మొన్న నేను గొడవ పెట్టుకున్నా. వెళ్ళిపోదామని గొడవ పెట్టుకుంటే ఈ నుండి కదిలేదు. వాళ్ళకి బ్రోకర్కి పైసలు ఇచ్చినాం, అది ఇచ్చినామని వాళ్ళు అప్పుడు చెప్పింది సార్. మాకు ఇంతకుముందుకైతే తెలియదు. అప్పుడు చెప్పిన తర్వాత మేము అట్లే కామర్స్గా ఉన్నాము. రాత్రి 2 గంటలకు పనికి లేపుతాడు. 2 గంటలకు లేపి మళ్ళీ రాత్రి 10 గంటల వరకు చేపిస్తాడు. ఒక 1 hour రెస్ట్ ఇచ్చి తర్వాత మళ్ళీ 2 గంటలకు లేపేస్తాడు. 2 గంటల ఉంటే మళ్ళీ పొద్దుసన్నం ఏమన్నా మనం ఎదిరించి మాట్లాడదామంటే కూడా కొట్టనికే కూడా సరితం వాళ్ళు సంపనికే కూడా రెడీ ఉన్నారు సార్. వాళ్ళు పనికి వెళ్తే పని మన అడ్డమని ఈయనే పిలిచాడు సార్. ఓనరు దినాకరు మీకు ఏం చెప్పాడంటే నెలకు 12,000 ఇస్తాను, నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు వెళ్ళిపోవచ్చు అని కూడా చెప్పాడు సార్. తీసుకొచ్చాడు సార్. తీసుకొచ్చినాక ఇక్కడికి వచ్చినాక నెల అయినాక అడిగినాను సార్ వెళ్ళిపోతాం సార్ అంటే, ఎక్కడికి వెళ్ళిపోతాం, నేను తీసుకురాను ఊరికి తీసుకొచ్చాము, నేను చెప్పినప్పుడే పంపిస్తాం, నీ ఇష్టం అవుతుంది అక్కడికి వచ్చినా కానీ ఇది మాటలు సార్. అడిగితే గట్టిగా అడిగితే నువ్వేం పీకుతావు, నువ్వేం చేయగలవు తెలంగాణ అని అంటున్నారు సార్. ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా మల్లేశ్వరం అనేటువంటి గ్రామ పరిధిలో ఉన్నటువంటి కృష్ణా రివర్లో చేపల వేట కోసం కొంతమందిని వివిధ రాష్ట్రాల నుంచి తరలించి ఇక్కడ వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకున్నటువంటి సమాచారం మా ఆఫీస్కి రావడం జరిగింది. దాని ఆధారంగా నిన్నటి రోజు కలెక్టర్ గారిని కలిసి ఈ వెట్టి కార్మికులకు సంబంధించినటువంటి ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని గౌరవ కలెక్టర్ గారు స్థానిక ఎంఆర్ఓకు రెఫర్ చేయడంతో నిన్న మధ్యాహ్నం సమయంలో దాదాపు 3 గంటల సమయంలో మేము కృష్ణానదిలోకి వెళ్ళి దాదాపు అక్కడ పనిచేస్తున్నటువంటి 8 మంది కార్మికులను గుర్తించి వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. ఈ బీహార్కి చెందినటువంటి పిల్లోడు గత 10 రోజుల క్రితం పారిపోయే ప్రయత్నం చేస్తే మళ్ళీ తీసుకుపోయి విపరీతంగా దెబ్బలు కొట్టి అక్కడనే పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా కొంతమంది ఇద్దరు వాళ్ళ అడ్రస్లు ఏం తెలియదు కానీ వాళ్ళు కూడా అక్కడ నుంచి ఆయన టార్చర్ భరించలేక తప్పించుకుపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ సందర్భంలోనే మా ఆఫీస్కు అల్లకెళ్ళి ఒక కార్మికుడు అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్ల సాయం తీసుకొని మాకు సమాచారం అందించడం జరిగింది. దాని ఆధారంగా నిన్నటి రోజు మేము అధికారులకు ఫిర్యాదు చేసి ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చాం. ఇదిలే కాదు, ఇంకా కృష్ణా పర్యావక ప్రాంతంలో చాలామంది కార్మికులు వెట్టి చాకరీలో మగ్గుతున్నటువంటి సమాచారం కూడా ఉంది. దయచేసి మేము గౌరవ కలెక్టర్ గారికి చెప్తున్నాము, రెవెన్యూ యంత్రాంగాన్ని చెప్తున్నాము, లేబర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పేది ఏంటంటే ప్రతిసారి ఏదో ఎన్జిఓ వాళ్ళు వస్తారో లేకపోతే మీడియా వాళ్ళు వస్తారనే కాదు, అది మీ బాధ్యత, మీ డ్యూటీ. మీరు సక్రమంగా డ్యూటీ చేసి ఇటువంటి బాధితులను కాపాడాలని చెప్పేసి మీడియా ద్వారా మేము కోరుతా ఉన్నాం.